హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను టాక్స్ 07. ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి మా అమ్మమ్మ సారీ అండి. ఆవిడ చనిపోయి చాలా సంవత్సరాలు అయ్యాయి, బట్ ఆవిడ గుర్తుగా నేను ఉంచుకున్న సారీ ఇది. మా మమ్మీ దగ్గర ఉంచుకున్నారు యాక్చువల్గా. సో బీరోలో అంటే నాకు చాలా చాలా ఇంపార్టెంట్ వెకేషన్ ఒకటి ఉంది. సో దాని కోసం తీసాను. సో తీసి ఐరన్ చేద్దామని నేను ట్రై చేశాను, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. మీరు ముందు చూసుంటారు. సో అది వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి ఇంకా మా మమ్మీకే ఇచ్చేసాను ఐరన్ చేయమని. మా మమ్మీ ఏం చేశారంటే, ఐరన్ శారీస్ కదా, సిల్క్ శారీస్ కదమ్మా, ఐరన్ చేస్తే ఏదైనా అవ్వచ్చు, సో నేను పేపర్తో చేస్తాను చూడు అని చెప్పి నాకు పేపర్తో ఎలా చేయాలో చూపించారు. నేను ఆల్రెడీ ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నానండి శారీ అనేది. సో డ్రాప్ మనం కట్టుకున్నప్పుడు సింపుల్గా అవుతుందని చెప్పేసి నేను ఆల్రెడీ ముందే పెట్టేసుకున్నాను. బట్ నిజం గైస్, చాలా చాలా బాగా వచ్చింది ఐరనింగ్ అనేది పేపర్తో చేయడం వల్ల. ఒకసారి మీరు ఎవరైనా కొత్తగా ఐరన్ చేస్తే మాత్రం విత్ ద హెల్ప్ ఆఫ్ ద న్యూస్ పేపర్ యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్. చాలా బాగా అయితే మా మమ్మీ నాకైతే చూపించారు. సో అది మీకు ఏమైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఆ శారీ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఆ శారీ ఎప్పుడో ఒకప్పుడు కట్టుకోవాలనుకున్నాను, బట్ ఈసారి అయ్యింది. అది నేను వెకేషన్కి అక్కడ వెళ్తున్నాను. మీరు ఎవరికైనా తెలిస్తే ఇన్ కేస్ ఒక గెస్ట్ చేస్తే చెప్పండి, హింట్ కూడా ఇస్తా. పట్టు సారీస్ అనేది మనం ఎక్కువగా మ్యాక్సిమం ఎక్కడికి ప్రిఫర్ చేస్తామో తెలుసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో మా మమ్మీ శారీని అంతా డ్రేపింగ్ అంతా చేసి ఇచ్చారు. నాకు ఒక డైలాగ్ కూడా పడిపోయింది, నేను ఎప్పుడు నా శారీ కూడా ట్రై చేయలేదు, నీ శారీ ఫస్ట్ నువ్వు వెళ్తున్నావు అని చెప్పేసి నీ గురించి ట్రై చేస్తున్నావు అని చెప్పేసి. బట్ ఆల్రెడీ నేను పెట్టేసుకున్నాను, పిన్స్ అనేవి పెట్టేసుకున్నాను కాబట్టి మా మమ్మీ హెల్ప్ చేశారు. శారీ అనేది మొత్తం ఐరన్ చేసి నాకు ఇచ్చేసారు. చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అండ్ గైస్ లిజన్, మనం కిందన మనం పళ్ళు అది స్టెప్స్ ఇస్తాం కదా, అక్కడ మనకి కిందన ఐరన్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది. సో అలా మనం ఐరన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే లైనింగ్ వైపు బ్యాక్ సైడ్ టర్న్ చేసి శారీ అనేది ఐరన్ చేయండి. అప్పుడు మీకు కిందన కుర్చీలు అనేది కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. మా మమ్మీ ఆల్రెడీ మీకు చూపిస్తున్నారు, ఒకసారి చూడండి. అది ఆల్రెడీ ముందు ఒకసారి ఐరన్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి టర్న్ చేసి, అది కాటనే కాబట్టి ప్రాబ్లం లేదని చెప్పి నార్మల్గా రిటర్న్ చేసేసి నార్మల్గా ఐరన్ చేసి పెట్టేశారు. అది నేను చాలా ట్రై చేశాను, బట్ నాకు ఎందుకో ఏమైపోద్ది నా శారీ అని చెప్పేసి నేను భయం వేసింది. ఎందుకంటే చాలా ప్రీషియస్గా మా అమ్మమ్మ శారీస్ కదా, సో కొంచెం జాగ్రత్తగా దాచుకున్నాను. సో ఇప్పుడు తీసాను, ఎలా వస్తుందో చూడండి. అండ్ లెట్ మీ కామెంట్ ఇన్ ద గైస్. మీకు హింట్ కూడా చెప్పాను, సో ఆ హింట్ బట్టి మీరు నాకు చెప్పండి. అండ్ డూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఉంటా, బాయ్.